తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు చీఫ్ విప్ పదవి ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు ప్రభుత్వ విప్ చీఫ్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఇక వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాలు నిర్వీర్యమైపోతున్నాయన్నారు. 6 నెలల కూటమి పాలనలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని అన్నారు. ఇక పంచాయతీ వ్యవస్థను పరిపుష్టం చేసేందుకే పవన్ కళ్యాణ్ తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. చీఫ్ విప్ పదవితో తన బాధ్యత మరింత పెరుగుతుందంటున్న బొలిశెట్టి శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. పార్టీలో మొదటి నుంచి కూడా పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమిస్తే పదవులు ఎలా వస్తాయి అనేదానికి నిలువెత్తి నిదర్శనం. అదే రకంగా మొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పటికి కూడా పార్టీ గుర్తించి విప్ పదవి ఇచ్చిన జనసేన బాహుబలి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, మీకు మొదటిగా విప్ వచ్చినందుకు 99 టీవీ ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదే రకంగా అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు విప్ రావడం పట్ల? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే పార్టీని సిద్ధాంతపరంగా పార్టీతో ఉండి నాయకుడు చెప్పిన ఆదేశాలని పాటించడం, నాయకుడిని ఎవరన్నా అంటే మన రియాక్షను మన పార్టీని మనం ఎలా సెక్యూర్ చేసుకోవాలనే దాని మీద మనం గడిచిన 5 సంవత్సరాలు కూడా పనిచేసాం. కళ్యాణ్ గారు ఆశయంతో పనిచేసినందుకు గాను ఆయన ఎవరు అడిగినా అడగపోయినా నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి వాళ్ళు విప్పిని కూడా చేశారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. ముందుగా మా నాయకుడికి మీ టీవీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీకు ఎక్కడ చెడ్డ పేరు లేకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా ఎప్పుడూ విశ్వాసంగా ఉంటానని చెప్పి, అదేవిధంగా గుడ్ ఫీల్. ఎందుకంటే నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నాకు పదవి ఇవ్వాలని కానీ నేను పదవి ఇమ్మని కానీ నేను అడగపోయినప్పుడు కూడా ఆయన నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను నిలబెట్టుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణమైనటువంటి తాడేపూడి కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ, నాయకులందరూ కూడా, జనసేన పార్టీ కూటమి నాయకులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇక చూసుకుంటే దాదాపు 6 నెలలు కావస్తుంది కూటమి పరిపాలన. ఎలా ఉంది? ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా, అంటే అధికారంలో లేనప్పుడు మీరు జనసేన పార్టీ తరఫున ఎలా తిరిగారు, అధికారం వచ్చింది, ఎమ్మెల్యేగా ఉన్నారు, 6 నెలలు కావస్తుంది. అసలు ప్రజలు కూటమి పాలన పట్ల ఏమనుకుంటున్నారు? కూటమి పట్ల చాలా విశ్వాసంతో, ఎక్కువ అంచనాలతో ఉన్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మోసం చేసి డబ్బు సంపాదించి ప్రజలకు అన్యాయం చేశాడనే ఆలోచనలో అందరూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూటమి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పని చేయలేదు కాబట్టి ఇమీడియట్గా 5-6 నెలల్లోనే అయిపోవాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. నాకు ప్రజల్లో తిరిగినప్పుడు వచ్చే స్పందన కూటమి పట్ల ఫంక్షన్లు ఇవ్వడంలో కానీ, రోడ్లు వేయడంలో కానీ, ఉన్న వర్క్స్ అన్ని స్టార్ట్ చేయడంలో కానీ, బిజినెస్లు ఇంప్రూవ్ చేసుకోవడానికి కూటమి సహకరించడంలో కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాగుంది పరిపాలన అనే విధంగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిజాయితీగా పనిచేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిజాయితీ నమ్మకంతో ఉన్నారో ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని మేలు జరుగుతుందని, రాష్ట్ర ప్రజలు మంచి చేస్తారని ఆలోచనతో నమ్మి ఉన్నారు. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ప్రజలను మెచ్చే పరిపాలన చేయాలనే ఆలోచనతో ఇద్దరు నాయకులు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో పనిచేస్తున్న సందర్భాలు మనం చూసాం. అన్ని విలేజ్ల్లో కూడా ఇవాళ మొన్నటిదాకా అసలు ప్రెసిడెంట్ అంటే వాల్యూ లేదు, లోకల్ బాడీస్ అంటే వాల్యూ లేని పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత 15th మైనస్ ఆర్థికంగా నిధులు తీసుకురావడంలో కానీ, పంచాయతీకి వచ్చిన ఏ డబ్బుని కూడా ప్రభుత్వం వాడకుండా చర్యలు తీసుకుని వాళ్ళ పంచాయతీలన్నీ కూడా మళ్ళీ సజీవంగా నిలబెట్టే ప్రయత్నం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలే కాకుండా అధికారులు, ప్రజలు కూడా జయజయలు పలుకుతూ ఉన్న సందర్భం మనం చూసాం. ఖచ్చితంగా ఇది ప్రజలు మెచ్చే పరిపాలన జరుగుతుందని చెప్పాలి. అసెంబ్లీలో మీ నియోజకవర్గం గురించి మొదటిసారిగా మీకు అవకాశం వచ్చింది కదా, ఏ అంశాలు ప్రస్తావన చేశారు? ఇప్పటివరకు ఏం సాధించారు? అసెంబ్లీలో మాట్లాడితేనే పని అవ్వాలని లేదు. అసెంబ్లీలో మనం సమస్యలు తెలియజేసాం. ఎర్రగాలం ముంపు మీరు గురించి కానీ, లెక్కర్లో ఈ జగన్మోహన్ రెడ్డి లెక్కర్ దాకా జనం చనిపోతున్నారు, బేగా దాన్ని ఇవ్వద్దని చెప్పిన విషయంలో కానీ, ఇంకా ఏదైనా హౌసింగ్ టిట్కో గురించి కానీ, ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో ప్రజా సమస్యలు పెట్టాం. అది త్వరితగతిని పూర్తి చేస్తానని కూడా ముఖ్యమంత్రి గారు, ఆ సంబంధిత మంత్రులు కూడా చెప్పడం జరిగింది.
తనపై మొదటి నుంచి కూడా పార్టీతో నమ్మకంతో పార్టీ కోసం కష్టపడిన దానికి విప్ ఇవ్వటం నిజంగా నేను పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజల రుణం అయితే తీర్చుకుంటాను. అలాగే కూటమి పాలన అనేది 6 నెలల కాలంలోనే చాలా అద్భుతంగా సాగుతుంది. ప్రజలందరూ గతంలో వైసీపీ పాలనలో అన్నీ నిర్వీర్యమైపోగా కూటమి పరిపాలనలో 6 నెలల కాలంలోనే ప్రజలు సుఖ సంతోషాలతో ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఈ మరింత ముందుకు తీసుకెళ్తాం, మంచి పరిపాలన అందించేందుకు కృషి చేస్తాం. అలాగే విప్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరింత బాధ్యతంగా పనిచేస్తూ మరింత పారదర్శకంగా పనిచేస్తామని కూడా పేర్కొంటున్నారు జనసేన బాహుబలి బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడ నుంచి కెమెరా మార్కెట్తో రాంబాబు, 1990.